90% గుండె జబ్బులు రాకుండా చేసే ఒక అద్భుతమైన శక్తి ఒక్కరి చేతిలో ఉంది. ఆ ఒక్కరే శ్రీమూర్తి. శ్రీమూర్తి కనుక తలుచుకుంటే అసలు భారతదేశంలో గుండె జబ్బులు ఉండవు. గుండె జబ్బులకు కారణం మనందరికీ తెలుసు. 3 ప్రధాన కారణాలు. ఒకటి కల్తీ నూనె, రెండోది ఎక్సెస్ ఆఫ్ సాల్టు, మూడోది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. కేవలం ఈ 3 కారణాల వల్లనే 99% గుండె జబ్బులు వస్తున్నాయి. సో ఇంట్లో శ్రీమూర్తి గనక దలుచుకుంటే, మహిళ గనక దలుచుకుంటే ఈ గుండె జబ్బులు అనేటివి ఉండవు. ఏం చెయ్యాలి? కంపెనీది ఏదైనా 99% మనం వాడేవి మార్కెట్లో దొరికేవన్నీ కూడా కల్తీ నూనెలే. పేరుకు బ్రాండెడే. అక్కడ సన్ఫ్లవర్ పిక్చర్ ఉంటుంది కానీ సన్ఫ్లవర్ దేశంలోనే వండులేదు. తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే దేశంలోనే వండులేదు. అయినా మనకు లక్షల లీటర్లు సన్ఫ్లవర్ వస్తుంది. అదంతా కూడా కల్తీదే. 150 రూపాయలకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, అది సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, పల్లి నూనె కావచ్చు, ఏదైనా కూడా సాధ్యం కాదు. ఈ లాజిక్ మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా లీటర్లు వాడుతున్నాము. హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత బాధపడుతున్నాము. అయ్యో హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని బాధపడుతున్నాం. స్టంట్ వేస్తే 2 లక్షలు 3 లక్షలు. సో నేను చెప్పే ఒక 2 చిట్కాలు జీవితంలో ఎవ్వరికి హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. ఒకటి, మీ ఇంట్లోకి ఈ బ్రాండెడ్ పేరుతోటి అమ్మే ఈ కల్తీ నూనెల్ని రానివ్వకండి. ఏది ఏమైనప్పటికీ మరి పట్టించుకొని వాడితే కొంచెం ధర ఎక్కువ అనే ఆలోచన మనందరికీ ఉంటుంది. కానీ తక్కువ ఆయిల్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మంత్లీ ఒక 5 లీటర్లు 5 ప్యాకెట్లు వాడితే, ఈ పట్టించినవి కొంచెం ధర ఎక్కువైనా కూడా 3 లీటర్లు మాత్రమే వాడండి. తక్కువ ఆయిల్ తోటి ఏ విధంగా వంట చేయాలి అని అంటే, దీనికి ఒక సింపుల్ చిట్కా: నువ్వుల పొడి, కొబ్బరి పొడి, పల్లీల పొడి, అలాగే ధనియాల పొడి, మెంతుల పొడి, ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఇవి యాడ్ చేయండి. కేవలం 3 నుంచి 4 స్పూన్లు మాత్రమే ఆయిల్ వేయండి. కర్రీసు అద్భుతంగా టేస్ట్ ఉంటుంది. అలాగే సాల్ట్ తగ్గించండి. తక్కువ సాల్ట్ తోటి ఏ విధంగా వంట చేయాలి అని అంటే, 2 వేడిగా ఉండాలి. అంటే తినేవారు ఆకలితోటి ఉండాలి, ఇక్కడ వంటలు కూడా వేడివేడిగా ఉండాలి. ఈ 2 వేడిగా ఉన్నప్పుడు ఆకలి రుచి ఎరగదంటాం కదా. ఆకలిగా ఉన్నప్పుడు సాల్ట్ తక్కువైనా కూడా అడ్జస్ట్ అయిపోతాం, తెలియదు అసలు. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా, కష్టం అనిపించినా కూడా దీనికి ఆనియను, ఉల్లిగడ్డలు, తర్వాత నిమ్మరసం కొంచెం యాడ్ చేసుకొని కనుక అలవాటు పడితే, ఒక 2-3 మంత్స్ కొంచెం కష్టమైనా కూడా అలవాటు చేసుకోగలిగితే జీవితంలో మనకు హార్ట్ స్ట్రోక్ అనేది రాదు. మనం మోతాదుకు మించి సాల్ట్ తింటున్నాం కాబట్టి ఇదొకటి చేయండి. అలాగే మూడో పని ఏంది అని అంటే, ఇంట్లో 5 గంటల తర్వాత 6 గంటల తర్వాత మగవాళ్ళను ఇంట్లో ఉంచొద్దు, ఎక్సర్సైజ్కి పంపించాలి. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరిని మనం ఎక్సర్సైజ్కు కనుక మోటివేట్ చేస్తే, 1 గంట సేపు అట్లీస్ట్ ఒక 30 నిమిషాలు కనుక ఇంటిల్లిపాది వాకింగ్ చేయగలిగితే, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలిగితే అసలు గుండె జబ్బులు అనేటివి రానే రావు. నిజానికి దేవుడు మనకు 100 ఏళ్ళకు మంచిగా పనిచేయడానికి దేవుడు ఈ హార్ట్ ఇచ్చిండు. కాబట్టి ఈ 3 చిట్కాలు పాటిస్తే జీవితంలో అసలు హార్ట్ స్ట్రోక్ అనేది ఉండదు. థ్యాంక్ యూ.